హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆకు మీద చూసారా ఫ్రెండ్స్ ఎట్లా నీటి బిందువు? ఇది మన జీవితం కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మంచు కురిసి దీని మీద ఇట్లా ఏముంది చూసారా, నేను ముట్టుకోగానే పడిపోయింది. మన జీవితం కూడా ఇంతే ఫ్రెండ్స్, నీటి బిందువు లాంటిది. ఇంతంత దానికి ఫ్రెండ్స్ మనం ఏదో ఆలోచించుకొని, ఏదో ఊహించుకొని, ఏదో మాట్లాడుతుంటాం ఫ్రెండ్స్. జీవితం ఎవరికి శాశ్వతం కాదు, కానీ ఉన్న లైఫ్ని హ్యాపీగా బతకటం, ఎవరిని బాధ పెట్టకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కొంతమందికి తెలియక చాలా ప్రయాసపడుతున్నారు. గొడవలు, బాధలు, అన్ని ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నారు. ఏ మనిషి అయినా కానీ ఫ్రెండ్స్, చిన్న నీటి బిందువు లాంటిది మన లైఫ్ అని అనుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. మన మనస్సు చాలా బాగుంటుంది. జీవితం కూడా తేలిగ్గా సాగిపోయింది ఫ్రెండ్స్. అయిన దానికి కాని దానికి మనం ఏదేదో మాట్లాడుకొని ఏవో ఊహించుకుంటే ఫ్రెండ్స్, అసలు మనం ఏం చేయలేము, ఎందులో ఎదగలేము, అసలు ప్రశాంతత కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇది మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ మనకు దేవుడిచ్చిన టైంలోనే నేను ప్రశాంతంగా ఈ చిన్న చిన్న చెట్టులను చూసుకుంటా, వీటిలోనే సంతోషాన్ని వెతుక్కుంటా ఫ్రెండ్స్. ఎన్ని జరిగినా ఏదైనా కానీ మన లైఫ్లో ఎలా జరగాలని ఉంటే అలాగే జరిగింది, కానీ మనం బ్రతికిన ప్రతి క్షణము ప్రశాంతంగా బ్రతకటమే కావాల్సింది. మనల్ని పుట్టించిన దేవుడికి తెలుసు ఫ్రెండ్స్, మనల్ని ఏం చెయ్యాలి, ఎక్కడ పెట్టాలని. కొంతమందికి అది తెలియక ఏదో ఆలోచిస్తారు, ఏదో బాధపడుతుంటారు. ఏదో సాధించాలని పరుగులు తీసేదానికన్నా ఫ్రెండ్స్, ఉన్న దానిలోనే మనం ప్రశాంతతను ఎత్తుక్కుంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఇదంత చిన్న చెట్టు రోజు 10 పూలు ఇస్తుంది. నేను కార్తీక మాసం అంతా ఈ పూలతోనే పూజ చేశాను. ఈ పువ్వు కొయ్యగానే 1 గంట సేపే ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంటుంది. గంట కూడా ఉంటుందో లేదో తెలియదు నాకు, తర్వాత వాడిపోయింది. అయినా ఆ గంటకైనా ఇంత చక్కగా ఈ చిన్న కుండీలో పెడితే వచ్చి ఇంత అందాలను వెదజల్లుతుంది. చెట్టులకి అన్నిటికీ తెలుసు ఫ్రెండ్స్, ఎలా బతకాలి ఏంటి అనేది ఒక మనిషికి తప్పనిడిచి. ఇది నిజం ఫ్రెండ్స్. చెట్లు పెడితే చిన్న చిన్న పువ్వులు వస్తే వీటిని చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా, ఎంతో తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమందికి వెకతాళిగా, వేళాకోళంగా ఉంటుంది, కానీ ఇలాంటి వాటిలోనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటామని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడతలేదు. ప్రశాంతంగా ఉండాలని నాలాగా అందరూ నేను కోరుకొని వీడియో పెడుతున్నాం. బాయ్, సీ యూ ఫ్రెండ్స్.